నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. అతిథి దేవో భవ. హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే ప్రత్యేకమైన హిందూ ఆలయాలకు నెలవు. పచ్చని కొండలు, లోయలు, పర్వత ప్రాంతాలు, తెల్లని ఎత్తైన మంచు కొండలు, ఇలాంటి పర్వత సానువుల్లో నెలకొన్న ద్వాపర యుగం నాటి ఆలయాలు కూడా అనేకం మనకు దివ్యానందాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం నయనాదేవి ఆలయం. నయనాదేవి ఆలయం భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ సతీదేవి శక్తిపీఠాలలో ఒకటి. హిమాచల్ ప్రదేశ్లో గల బిలాస్పూర్ జిల్లాలో ఆనంద్పూర్ సాహిబ్కు ఉత్తరంగా 15 కిలోమీటర్ల దూరంలో నయనాదేవి ఆలయం ఒక చిన్న పర్వత శిఖరంపై ఉంటుంది. కొండ క్రింద నయనాదేవి అనే పేరుతో ఒక చిన్న గ్రామం కూడా ఉంది. స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడ్డాయని, అప్పటి నుండి అవి కనుల వంటి రూపాన్ని కలిగిన రాయిగా మారి నయనాదేవిగా ప్రసిద్ధి చెందిందని అంటారు. అంతేకాదు, ఎవరికైనా కళ్లకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆ ఇబ్బందులను నయం చేస్తుందని భక్తుల విశ్వాసం. ఇక స్థానిక కథనం ప్రకారం అసలు ఈ ఆలయం ఎలా వెలుగులోకి వచ్చిందో తెలుసుకుందాం. సతీదేవి కళ్ళు పడిన ప్రదేశంలోనే పడి ఉన్న అమ్మవారు కలియుగంలో ఓ పశువుల కాపరి కంటపడిందని అంటారు. రాజా బీర్బల్ రాజ్యంలో ఓ పశువుల కాపరి తన గోవులను అడవికి తీసుకుని వెళ్లి మేపేవాడు. అన్ని గోవులలో ఒక్క గోవు మాత్రం పాలు ఇవ్వడం తగ్గించింది. ఎందుకు అలా జరుగుతుందో అని గమనించిన ఆ కాపరి ఓ రోజు ఆశ్చర్యకరమైన విషయాన్ని చూసి నివ్వెరపోయాడు. తన గోవు మంద నుంచి వేరుపడి ప్రతినిత్యం తన క్షీరాన్ని ఓ రాతి మీద విడవడం చూస్తాడు. కానీ గోవు ఎందుకు అలా చేస్తుందో తెలియక కలవరపడతాడు ఆ కాపరి. ఓ రాత్రి అతని స్వప్నంలో అమ్మవారు కనిపించి ఆ రాతి రూపంలో ఉన్న తన వృత్తాంతాన్ని వివరించి తన ఉనికిని తెలియజేస్తుంది. వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే పశువుల కాపరి ఆ కలను గురించి, జరుగుతున్న సంఘటనను గురించి తన రాజుకు వివరిస్తాడు. అతను కూడా స్వయంగా వచ్చి ఆ గోవు చేస్తున్న పనిని చూసి ఆశ్చర్యపోతాడు. అయితే అది వట్టి రాయి కాదని, ఆ లింగాకారంలో అమ్మవారు కొలువున్నదని తెలుసుకొని అక్కడే మందిరాన్ని నిర్మిస్తాడు. 15వ శతాబ్దంలో రాజా బీర్ సింగ్ నిర్మించిన ఈ మందిరంలో అమ్మవారిని నయనాదేవిగా స్తుతిస్తూ ఉంటారు. సాధారణంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న భక్తులు తాము అనుకున్నది నెరవేరగానే కృతజ్ఞతాపూర్వకంగా ఆ తల్లికి వెండి, బంగారు నేత్రాలను సమర్పిస్తారు. ఇక చాలామంది భక్తులు తమ మనసులో కోరికను అమ్మవారికి చెప్పుకొని అది నెరవేరడం కోసం అమ్మవారి మందిరానికి ఎదురుగా గల చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని కడతారు. తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతుంది. ఈ గుడిలో ఉండే రావి చెట్టు చాలా ఎత్తుగా, అతి పురాతనమైనది. ఇలా అమ్మవారికి ఎదురుగా గల ఈ చెట్టుకి ఎర్రని వస్త్రాన్ని కట్టడం వలన తమ మనోభీష్టి తప్పక నెరవేరుతుందని అంటారు. నయనాదేవిని హిందువులే కాదు, సిక్కులు కూడా పవిత్రంగా పూజిస్తారు. అందుకు ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. సిక్కుల 10వ గురువైన గురు గోవింద్ సింగ్ మొఘలులతో యుద్ధానికి వెళ్లేటప్పుడు నయనాదేవి మందిరంలో యజ్ఞం చేసుకుని వెళ్లి విజయుడై వచ్చాడని, అప్పటి నుంచి ముఖ్యమైన పనుల మీద వెళ్లేటప్పుడు సిక్కులు నయనాదేవికి మొక్కుకుని వెళ్లడం, విజయం పొందిన తరువాత అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా మారింది. నయనాదేవి మందిరంలో శ్రావణ అష్టమి రోజున ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. దసరా నవరాత్రులు, వసంత నవరాత్రులు విశేషంగా జరుపుతారు. నవరాత్రులలో దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. నయనాదేవి ఆలయం మహిషపీఠంగా కూడా పిలువబడుతుంది. ఎందుకంటే దుర్గామాత మహిషాసురుడనే రాక్షసుణ్ణి ఈ ప్రాంతంలోనే సంహరించినట్లు కథనం. పురాణ గాథల ప్రకారం మహిషాసురుడు బ్రహ్మ వల్ల వివాహిత కాని స్త్రీ వల్ల మరణం పొందేటట్లు వరాన్ని పొందుతాడు. ఈ వరం వల్ల మహిషాసురుడు ప్రజలను హింసిస్తూ ఉంటాడు. ఈ ఘటనతో మహిషాసురుణ్ణి అంతమొందించడానికి అందరు దేవతలు వారి శక్తులను కలిపి దుర్గా అనే దేవతను సృష్టిస్తారు. ఈ దేవతకు అనేక రకాల ఆయుధాలను దేవతలు బహూకరిస్తారు. మహిషాసురుడు ఆ దేవత యొక్క అందాన్ని చూసి మోహించి తనను వివాహమాడాల్సిందిగా కోరుతాడు. ఆమె తనకంటే శక్తివంతుణ్ణి వివాహమాడతానని చెబుతుంది. వారి ఇరువురికి జరిగిన ఘోర యుద్ధంలో ఆమె రాక్షసుణ్ణి ఓడించి ఆయన కళ్లను దూరంగా విసిరేస్తుంది.
ఇక నైనాదేవి మందిర పరిసరాలలో అనేక దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కొండపై నుంచి చుట్టుపక్కల నదులను, ప్రాంతాలను, పచ్చని లోయలను ఎంతో అద్భుతంగా వీక్షించవచ్చు. మరి మీరు కూడా నైనాదేవిని దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కు ఒక్క ఫోన్ కాల్ చేయండి. నైనాదేవి దర్శనానికి సంబంధించిన టూర్ను బుక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ టూర్ ప్యాకేజ్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.